హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇది క్యూ న్యూస్ ఆఫీస్. ఇది క్యూ న్యూస్ ఆఫీస్లో ఇక మొత్తం అసలు యాక్చువల్గా ఊరూరే వచ్చినట్టు వాడకట్టు మొత్తం వచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఎవరు అంటే ఇక్కడ కొర్రెంల గ్రామం, గట్కేసర్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. అయితే ఎందుకు వచ్చిండ్రు ఇంతమంది రావడానికి కారణం ఏంది? ఒక పిల్లలు జిల్లలు మొత్తం పెద్ద 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 మనుషులు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల పెద్ద మనుషులు వచ్చిండ్రు. వీళ్ళందరూ వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు ఏం కథ అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి భూ కబ్జాలకు మేము బలైపోయినాము. తర్వాత మా 7 ఎకరాల 29 గుంటల భూమిని కథం చేసి పడేసిండు. ఆయన ఏదో ఎకర భూమి ఎకర 15 గుంటలు కొన్నా అన్నాడు. తర్వాత మిగతా భూమిని 6 ఎకరాల 14 గుంటల భూమిని ఇంకా మా భూమిని అందరూ కూడా మొత్తం కబ్జా పెట్టేసిండు అని చెప్పేసి వచ్చేసిండ్రు వీళ్ళు. అయితే ఇక్కడ ఈయన భిక్షపతి ఇదివరకే ఆయన మార్నింగ్ న్యూస్లో లైవ్లోకి వచ్చేసి మా భూమిని కబ్జా చేస్తున్నారు. తర్వాత మేము ఎరకల సామాజిక వర్గం అంటే గిరిజన బిడ్డలు వీళ్ళు. ఈ గిరిజన బిడ్డలకు ఇచ్చినటువంటి అప్పుడు దొరగారు ఇచ్చినంట. అయితే ఆ ఇచ్చినటువంటి భూమిని మొత్తం కూడా అక్కడ ఇప్పుడు ఇది అనురాగ్ యూనివర్సిటీ ఉంది కదా, ఆ అనురాగ్ యూనివర్సిటీ పక్కకున్న భూమి అంతా కూడా జరిపేసి చాలామంది ఇప్పటికీ ఆరోపణలు వచ్చినాయి. అక్కడికి మనము ఆ ల్యాండ్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చాలామంది భూమిని అంటే వీళ్ళదే కాదు అసలు యాక్చువల్లీ ఈ కొర్రాంలకు చెందినటువంటి ఈ ఎరకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయన భిక్షపతి, తర్వాత వీళ్ళు 4 అన్నదమ్ములు, ఇంకా వాళ్ళ పిల్లలు, కథా కార్ఖాన వీళ్ళందరి భూమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భూమిని కూడా మొత్తం కూడా కథం చేస్తూ ఉన్నాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. గతంలో ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిండ్రు. తర్వాత అక్కడ పోలీసులు వచ్చేసేది, మేము అక్కడ పోతే ఆ పోలీసులు వచ్చేసి మాకు చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి 100% మాకు న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు ఈ బాధితులు అంటే ఇక్కడికి వచ్చిండ్రు, క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చిండ్రు. తర్వాత సర్వే నెంబర్ ఎంతనే 840 సర్వే నెంబర్ 840లో మా భూమి ఉన్నది 7 ఎకరాల 29 గుంటల భూమి. ఆ భూమిని మొత్తం కూడా కథం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మాకు న్యాయం చేయాలి, తర్వాత మా భూమిని మాకు ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాం. ఏం జరిగిందో అసలు. 1960 కోట్ల మా ఊరు దొరవారు అది గిఫ్ట్గా బతుకూర అని చెప్పి ఇచ్చారు. మేము ఎరకలలో వేస్టిళ్ళము. మేము 4 అన్నదమ్ములు, మా నాయన కూడా ఉండేప్పుడు. అయితే ఆ రాళ్ళు రప్పలు అవన్నీ సాఫ్ చేసుకుంటా అదంతా చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటాం. గూడ వేసినాము, మూట కట్టినాము. ఆఖరికి చెరువు అప్పుడు దిగిపోయిండే, అప్పుడు ఆ చెరువు కట్టిరు. చెరువు కింద పొలం అది. మేము అచ్చకట్టి వ్యవసాయం చేస్తున్నాం, ఒడ్లు పండిస్తున్నాం. 2017లో వడ్లకి కోతల బాధకు కోతలు మొత్తం దొక్కేస్తున్నాయని గడ్డి పెట్టేసి కొంత మోటార్లు కూడా పెట్టినా. కరెంటు తంబాలన్నీ ఇప్పుడు ఏం జరిగింది? పల్లవ రాజేశ్వర రెడ్డి ఆయన మొత్తం కబ్జా పెట్టుకుంటా ఆయన ఎకరా 15 గుంటలు కొన్నా అన్నాడు. మిగతా 6 ఎకరాలు 16 గుంటలు 14 గుంటలు ఉంటుంది అంటే అది కూడా లేదు, నీకేం లేదు, నేను సీఎం రైట్ హ్యాండ్ని, కేసీఆర్కు నేను రైట్ హ్యాండ్ మనిషిని, ఏం చేసుకొని పోలీసు వాళ్ళని పిలిపించి మీ మీద కేసులు వేస్తా, మిమ్మల్ని జైలు పంపిస్తా అని చెప్పి మా మోటార్లన్నీ అందులోనే వేసుకున్నాడు. తంబాలు మీకేపించాడు. ఇప్పుడు మొత్తం చుట్టూ గోడ పెట్టుకుంటా ఇప్పుడు పిల్లర్స్ వేస్తూ ఉన్నాడు. మేము ఎన్ని మాటలు మొరపెట్టుకున్నాం. దయచేసి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము ఎరకలం ఎస్టీలం, మా కుటుంబం 4 అన్నదమ్ములకు మొత్తం మా 40 మంది దాని మీద ఆధారపడి బతున్నాం, వ్యవసాయం చేసుకొని బతకాలని అనుకుంటున్నాం. ఇక దానికోసమే దయచేసి మా భూమి మాకు ఇస్తే మీకు పెద్ద ధన్యవాదాలు. గవర్నమెంట్ అప్పుడు ఇందిరాగాంధీ అమ్మ కూడా వేరే 2 ఎకరాల భూమి ఇస్తే అది కూడా వీళ్ళ తరపుకి వెళ్ళి కబ్జా పెట్టుకున్నారు. అది వెంకటాద్రి టౌన్షిప్ పక్కకు 867 సర్వ నంబరు. దాన్ని కూడా కోర్టు చుట్టూ తిప్పుతా ఉన్నారు. మా మీద కేసులు పెట్టిరు. మమ్మల్ని చాలా ఆగమా పెడుతున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ బతకకుండా చేస్తున్నారు. మాకు ఇబ్బంది ఉంది. అప్పుడు ఎరకలలో మేము గుంపలా లేదు కానీ ఆ బరిగ కూడా లేకుండా, పందులు కూడా లేకుండా మొత్తం గవర్నమెంట్ పందులని పోలీసులను పెట్టి పందులను కూడా అన్ని పట్టుకొని పోయారు. ఇక మాకు ఇప్పుడు ఏ జీవనాధారం లేదు. ఇది తప్పించి ఇంకొక బతుకుదారు లేదు. మా పిల్లలు కాలినోడు మొత్తం ఆక్రగించుకున్నాడు. నాడంచారు మొత్తం ఆక్రగించుకున్నాడు. మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు. రాళ్ళు రప్పలు అన్నీ ఎత్తిపోసి ఇగో పలకజ మడుములు ఎత్తిపోసి యాచపడడం 10 పంటలు పండించుకున్నాం. అప్పుడు మేము చేసేటప్పుడు ఇక ఆడొచ్చి ఇప్పుడు 80-90 ఏళ్ళకి వస్తుంది. అప్పటి సంధి మమ్మల్ని అరిగోస పెడుతుండు. అక్కడ పోతే బగ్గున మంతుండు, మొత్తం లేపుకొచ్చిండు, చుట్టూ గోడ పెట్టిండు. ఇక మేము రాకుండా పోకుండా చేసిండు. ఆయన మీరే న్యాయం చేయాలి, ఒక్క న్యాయం చేస్తే మీకు నమస్సు చేస్తాం మేము. సారు పల్లె రాజేశ్వరరావు మా జాగా మాకు ఇచ్చిపోయిన పల్లె రాజేశ్వర రెడ్డి మా జాగా మేము ఎరకలము. మేము చిన్న ఉండగా మా తాతలు మేము మా నాయన మా కాకలు మా పెద్ద అందరు తిప్పలు పడ్డారు.
మా జాగా మాకు ఇడిచిపెట్టాలి మీరు దయచేసి. అయ్యా మేము గరీబ్ బతుకుతున్నాం, గదే ఆశ ఆధారం ఉన్నది. మా ఇండ్ల కాడికి కూడా వచ్చి చూడు, మాకు ఇండ్లు ఉన్నాయా జాగలు ఉన్నాయా, గుడిసెలు వేసుకొని ఉన్నాం నాయన. మేము చిన్నతనాన ఆడ వచ్చి బువ్వ ఎత్తుకొచ్చి ఆడ ఉండి ఆడ బతికిన వాళ్ళం మా చేను మీద. అయ్యా నీకు నమస్కారం. ఇగో ఇది అంటే పల్లా రాజేశ్వర రెడ్డి చేస్తున్న కథకి ఇట్లున్నది. అంటే చాలా మందికి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న అంటే వేరే వేరే దగ్గర నుంచి వచ్చి తర్వాత ఆర్మీ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో రిటైర్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళ భూములు కూడా కబ్జా పెట్టిండు. వాళ్ళు మన దగ్గరికి వచ్చింది. ఇట్లా ఇవందరు భూములు అంటే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇయ్యాలనే అంటే నిన్ననే ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఇక్కడ ఏది శామరిపేట పోలీస్ స్టేషన్లో 47 ఎకరాల 29 గుంటల భూమిని కథం చేసి పడేసిండు ఆడ. ఆయన అట్లా చేస్తున్నాడు. తర్వాత ఈయన పల్లా రాజేశ్వర రెడ్డి కథ ఇట్లున్నదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దీనిపైన 100% కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి